పూర్వకథలోకి వెళ్ళినట్టు ఏంటి? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉన్నారు. ఆమె ఎక్కడి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఆది యొక్క పరాశక్తి యొక్క రూపముల తన మనస్సంకల్పం చేతనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టింపబడ్డారు. ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సృష్టించిన తర్వాత అమ్మవారు ఏం చేసింది? ఆ పరాశక్తి బ్రహ్మను సృష్టికర్తగా నియమించింది. ఒరే నానా, నువ్వు ఎందుకు కూరుకుంటావు? ప్రజలను సృష్టించు నాయనా అని చెప్పింది. విష్ణుమూర్తికి చెప్పింది, నువ్వు ప్రజలను పరిపాలించమని చెప్పింది. శివుడికి చెప్పింది, నాయనా నీవు లయకారకుడవు, వారి వారి కర్మానుసారము లయము చేస్తూ ఉండు, అన్నిటికీ ముఖ్యమైనటువంటి వాడవు నువ్వు అని చెప్పి ముగ్గురికి 3 పనులు నియోగించి పెట్టేసింది ఆ తల్లి. ఆ తల్లికి మనం ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. నేను రాజరాజేశ్వరి దేవి అని పేరు పెట్టుకున్నాను. ఒకరు లోకమాత అన్నారు, ఒకరు కాళీ అన్నారు, ఒకరు దుర్గా అన్నారు. ఆ సృష్టికి మూల కారణమైనటువంటి ఒక మూల ప్రకృతి అయినటువంటి ఒక మాయాశక్తి అయినటువంటి ఒక రాజరాజేశ్వరి దేవి యొక్క కను సన్నల చేత మనస్సంకల్పం చేత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టింపబడ్డారు. బ్రహ్మ సృష్టికర్త చేయమన్నాడు. ఎలా చేయాలి? ఒక్కడు ఎంతమందిని సృష్టింపజేయగలుగుతాడు? ఎంత శక్తి ఉన్నప్పటికైనా? ముగ్గురు మగవాళ్ళే ఉన్నారు. అప్పుడు ఈ ముగ్గురు కలిసి అమ్మను మళ్ళీ పెట్టుకున్నారు. అమ్మ, మగవాళ్ళే ఉన్నాము, మాకు తోడు లేదు కదా అన్నారు. ఓహో, తోడు కూడా కావాలా నాయన అని చెప్పి చిరునవ్వు నవ్వి అప్పుడు ఆ తల్లి బ్రహ్మదేవునికి సరస్వతిని సృష్టించి ఇచ్చింది, విష్ణుమూర్తికి లక్ష్మినిచ్చింది, శివుడికి ఆదిశక్తిని ఇచ్చింది. సృష్టి కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు బ్రహ్మదేవుడు. తను ఒక్కడి నుంచి అయ్యేటువంటి ఒక పని కాదు. అందువల్ల 9 మంది బ్రహ్మలను సృష్టించుకున్నాడు తనకు సహాయంగా. ఎంత మనస్సంకల్పమే. మా కాలం అది ధర్మకాలము, వాళ్ళు దేవతలు కాబట్టి బ్రహ్మదేవుడు ఏం చేశాడు? తన మనస్సంకల్పం చేత నాకు సహాయకులు 9 మంది కావాలి, నవబ్రహ్మలు కావాలి అన్నాడు. 9 మంది బ్రహ్మలను ప్రజాపతులను సృష్టించుకుని, వాళ్ళనే ప్రజాపతులు అంటారు. ప్రజాపతులను సృష్టించాడు. వారికి స్త్రీలను కూడా సృష్టించాడు. అందులో ఈ 9 మంది యొక్క నవబ్రహ్మలలో దక్షుడు ఒకడు. దక్ష ప్రజాపతి అంటారు. దక్ష ప్రజాపతి బ్రహ్మదేవుడు చెప్పాడు, అయ్యా దక్షుడా, నువ్వు ప్రజలను సృష్టించు నాయన. కశ్యప ప్రజాపతికి ప్రజలను సృష్టించు. పిపీలికాది బ్రహ్మ పర్యంతాలను సృష్టించు. ఒకరు చెట్లు సృష్టించండి, ఒకరు జలాలను, నదులను, కొండలను సృష్టించి, ఇలా అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఒక పనులు ఇస్తూ ప్రజా సృష్టిలోకి వెళ్ళాడు బ్రహ్మదేవుడు. ఈ దక్ష ప్రజాపతి వల్ల అతని భార్యకు స్త్రీలు కొంతమంది 50 మంది అని కొందరు అంటారు, 60 మంది అంటారు. ఒక 60 మంది ఆడపిల్లలు పుట్టారు దక్షునికి. మనస్సంకల్పమే. ఆ 60 మంది ఆడపిల్లలలో మొట్టమొదటి స్త్రీ దాక్షాయణి, అమ్మాయి పేరు. ఆమెనే సతీదేవి అంటారు. దాక్షాయణి దేవి ఆ దక్షుని యొక్క మొదటి కూతురు. తర్వాత కొంతమంది పుట్టారు. ఒక 27 మందిని ఆ దక్షుడు ఇంతమంది పిల్లలు పుట్టారు, అందరికీ పెళ్లి చేయాలి కదా అని చెప్పి ఒక 27 మందిని చంద్రునికి ఇచ్చి పెళ్లి చేశాడు. కొంతమందిని యమధర్మరాజుకి ఇచ్చాడు, సూర్యునికి ఇచ్చాడు. ఇలా ఒక్కరొక అందరినీ ఇచ్చి వివాహాలు చేసేసుకున్నాడు. సృష్టి కార్యక్రమం ప్రారంభమైపోయింది. దాక్షాయణి దేవి ఎవరు? సాక్షాత్ ఆ ఆదిశక్తి పరాశక్తియే. ఆమెని దాక్షాయణి అంటారు, సతీదేవి అని కూడా అంటారు. ఆమె పరమేశ్వరుడు ప్రేమించింది. ఒకసారి పరమేశ్వరుడు ఆ దాక్షాయణి దేవిని కూడా చూడడం జరిగింది. ఆ పరమేశ్వరుడు దక్షుడు పరమేశ్వరునికి దాక్షాయణి దేవిని ఇచ్చి వివాహం చేశాడు. వివాహం జరిగిపోయింది. పరమేశ్వరుడు ఉండేది ఎక్కడ? కైలాసంలో. విష్ణువు ఉండేది వైకుంఠంలో. బ్రహ్మదేవుడు ఉండేది సత్యలోకంలో. కైలాసానికి దాక్షాయణి తీసుకెళ్ళాడు. హాయిగా కాలాన్ని గడుపుతూ ఉన్నారు.
దక్షుడు ఇక్కడ ప్రజలు దేవతలు ప్రజలందరూ సృష్టింపబడుతున్నారు. ఒకసారి దక్షుడు ఒక యజ్ఞం చేయడానికి సంకల్పించాడు. ఆ యజ్ఞానికి దేవతలందరినీ కూడా ఆహ్వానించడానికి వెళ్ళాడు. అందరికీ చెబుతూ కైలాసంలో బిడ్డ దగ్గరికి కూడా వచ్చాడు. దాక్షాయిని దగ్గరికి కూడా వచ్చాడు. వచ్చినప్పుడు శివుడు